పువ్వు పచ్చడి చేసుకునే విధానం. దానికి కావాల్సిన పదార్థాలు: 1 అరకిలో గోపి పువ్వు, 1 కప్పు కారం, పప్పు, కొద్దిగా మెంతులు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, 2 నిమ్మకాయలు, ఎల్లిపాయలు కొన్ని వేద్దాన్ని కొంచెం ఫ్రై చేసుకుందాం. కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు కాల్చుకున్నాము, వేయించుకుందాం. నీట్గా కొంచెం జీలకర్ర వేద్దాం. మిక్సీ వేద్దాము. చల్లగా అయిపోయింది. మిక్సీలో పడదాము. ఈ ఆవాలు కూడా వేసుకుంటాము. 3 కలిపి మిక్సీలో గ్రైండర్ చేసి ఇట్లా బౌల్ వేసుకోవాలి. అట్లనే ఎల్లిపాయ కూడా కచ్చపక్కన వేసుకోవాలి. ఎల్లిపాయలు కచ్చపక్క వేసుకోవాలండి. ఇవన్నీ చల్లగా కట్ చేసుకోవాలి. పప్పు దీంట్లో వేసేస్తాం. ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి, ఉప్పు, కారం, ఎల్లిపాయ కచ్చ పక్కన నిమ్మకాయ కచ్చ ఎల్లిపాయ ఉంచు, పోపు దించులు, కొంచెం ఎర్రగా వేయండి. కొద్దిగా లింబు వేద్దామండి. కరివేపాకు 4 గిన్నెలు. చల్లారినాక పచ్చడిలో కలుపుదాం. పోపు పచ్చడిలో కలుపుకుందాం. గోపి పువ్వు పచ్చడి అయిపోయింది. ఇది కొంచెం మగ్గినాక తింటే చాలా రుచిగా ఉంటుంది.